హాయ్ ఫ్రెండ్స్, గుడ్ మార్నింగ్. మనం లాస్ట్ వీడియోలో టైం సిరీస్ గురించి మనం చెప్పుకుంటున్నాం. టేక్ టైమ్ టు థింక్, ఇట్ ఈస్ ద సోర్స్ ఆఫ్ పవర్ అని మనం చెప్పుకున్నాం. ఫ్రెండ్స్, ఈరోజు టేక్ టైమ్ టు రీడ్, ఇట్ ఈస్ ద ఫౌండేషన్ ఆఫ్ విజ్డమ్. అంటే చదవటానికి మనం సమయం తీసుకోవాలి. మీలో ఎంతమందికి బుక్స్ చదివే అలవాటు ఉంది? అసలు ఫ్రెండ్స్, ఫోన్స్ వచ్చిన తర్వాత బుక్ రీడింగ్ అనేది అందరూ మర్చిపోయారు. పేపర్ రీడింగ్ అనేది అందరూ మర్చిపోయారు. ఇదివరకు మేము పేపర్ వేయించుకునే వాళ్ళమి. సాక్షి అని, ఈనాడు అని, హిందూ అని, డెక్కన్ క్రానికల్ అని, ఇట్లా పేపర్స్ వేయించుకునే వాళ్ళం కానీ చదివేయటానికి మాకు టైం ఉండేది కాదు. అందుకని పేపర్స్ ఇప్పుడు వేయించుకుంటలే. ఎందుకని ఆ పేపర్లో వచ్చే న్యూస్ కూడా మనకి ఫోన్లో వచ్చేస్తుంది, నెట్లో చూస్తున్నాం మనం, ఈ పేపర్స్ వచ్చేస్తున్నాయి. కాబట్టి బుక్ రీడింగ్ అనేది మనకి తగ్గిపోయింది. బుక్స్ ఎవరు చదవట్లేదు. నౌడేస్ స్టూడెంట్స్ ఆర్ నాట్ టేకింగ్ టైమ్ టు రీడ్. దే డోంట్ నో ఇట్ ఈస్ ద ఫౌండేషన్ ఆఫ్ విజ్డమ్. రీడింగ్ యొక్క ప్రాముఖ్యతను గురించి 2 విషయాలు ఈరోజు మీతో నేను షేర్ చేయాలని అనుకుంటున్నాను. రీడింగ్ అనేది చాలా అవసరం ఒక విద్యార్థికి. బుక్స్ మనం చదివినప్పుడు మన యొక్క క్రియేటివిటీ అనేది డెవలప్ అవుతుంది. చదవటానికి మనం టైం తీసుకోవాలి. 24 అవర్స్లో మనం ఎంత టైం బుక్స్ చదవటానికి మనం టైం కేటాయిస్తున్నాము, ఎంత టైం మనం చదువుతున్నాము. ఇక్కడ చదవటం అంటే అకాడమిక్ బుక్స్ కాదు. మిమ్మల్ని ఇప్పుడు చేతులు లేపమంటే అందరు చెప్తారు, మార్నింగ్ మేము 4కి లేస్తున్నామండి, 5కి లేస్తున్నాం, బుక్స్ చదువుకుంటున్నాం. అకాడమిక్స్ బుక్స్ గురించి నేను చెప్పట్లేదు. సెల్ఫ్ హెల్ప్ బుక్స్ మీలో ఎంతమంది చదువుతున్నారు? బయోగ్రఫీస్ ఎంతమంది చదువుతున్నారు? జీవిత చరిత్రలు, బయోగ్రఫీస్ అంటే జీవిత చరిత్రలు ఎంతమంది చదువుతున్నారు? సక్సెస్ స్టోరీస్ ఎంతమంది చదువుతున్నారు? సో ఇటువంటి బుక్స్, బయోగ్రఫీస్ చదవటం ద్వారా, సక్సెస్ స్టోరీస్ చదవటం ద్వారా మీకు మనకంటే ముందుగా జీవితాన్ని అనుభవించిన అనేక మంది సెలబ్రిటీస్ కానీ, స్పోర్ట్స్ మెన్ కానీ, సైంటిస్టులు కానీ, నేషనల్ లీడర్స్ కానీ, వారి యొక్క జీవితంలో ఎలాగా విజయాల్ని సాధించారు, వారి ఎటువంటి కష్టాలను ఎదుర్కొన్నారు, వారు ఎదుర్కొన్న కష్టాలని వారు ఎలా జయించారు, జీవితంలో వాళ్ళు ఎలా పైకొచ్చారు అనే విషయాన్ని మనకి తెలుస్తుంది అన్నమాట. లైఫ్ స్కిల్స్ మనకు వస్తాయి. బుక్స్ చదవటం ద్వారా లైఫ్ స్కిల్స్ వస్తాయి. టేక్ టైమ్ టు రీడ్, ఇట్ ఈస్ ద ఫౌండేషన్ ఆఫ్ విజ్డమ్. ఫౌండేషన్ అంటే పునాది, విజ్డమ్ అంటే జ్ఞానం. జ్ఞానానికి పునాది అనేది చదవటం, మంచి మంచి బుక్స్ చదవటం. బుక్స్ బాగా చదివినప్పుడు మనకి జ్ఞానానికి పునాది అనేది ఏర్పడుతుంది. ఎ గుడ్ రీడర్ బికమ్స్ ఎ గుడ్ రైటర్. ఎ గుడ్ రీడర్ బికమ్స్ ఎ గుడ్ రైటర్. మీకు రైటింగ్ స్కిల్స్ ఎందుకు డెవలప్ అవ్వట్లేదు? ఎగ్జామ్స్లో మేము చూస్తూ ఉంటాం పిల్లల్ని. ఒక లెటర్ రైటింగ్ అన్నా, ఒక రిపోర్ట్ రైటింగ్ అన్నా, ఒక ఎస్సే రైటింగ్ అన్నా పెన్ కదలదు. రాయండ్రా అంటే రాయరు. పక్కోడి ముఖం వెనకాడి ముఖం చూస్తూ ఉంటారు. అలాగే కూర్చుని ఉంటారు 2.5 గంటలు, 3.5 గంటలు. కానీ పేపర్ మీద పెన్ పెట్టలేరు. ఎందుకంటే వాళ్ళకి దే డోంట్ హ్యావ్ ద హ్యాబిట్ ఆఫ్ రీడింగ్ ఇన్ దేర్ లైఫ్. దట్ ఈస్ వై దే కాంట్ రైట్ ఈవెన్ ఏ సింగిల్ సెంటెన్స్. ఒక్క సెంటెన్స్ కూడా వాళ్ళు రాయలేరు. ఫ్రెండ్స్, టేక్ టైమ్ టు రీడ్. ఈ రీడింగ్లో ఒక పద్ధతి ఉంది. రీడింగ్ బిట్వీన్ ద లైన్స్ అంటాం, రీడింగ్ బియాండ్ ద లైన్స్ అంటాం. బిట్వీన్ ద లైన్స్ అంటే ఒక లైన్ చదివిన తర్వాత ఆ లైన్ యొక్క అర్థం. రీడింగ్ బిట్వీన్ ద లైన్స్ అంటే, రీడింగ్ బియాండ్ ద లైన్స్ అంటే ఒక లైన్ చదివిన తర్వాత మనము ఆ యొక్క పారాగ్రాఫ్లో రైటర్ మనకి ఏం చెప్పాలనుకుంటున్నాడు,
అక్కడ ఉంటున్న సర్ఫేస్ లెవెల్ మీనింగ్ కాకోకుండా కొద్దిగా ఆ రైటింగ్కి మనం ముందుకెళ్ళి వెనక్కి వెళ్ళి ఒకసారి ఆలోచన చేస్తే బియాండ్ ద లైన్స్ రైటర్ మనకి ఏం చెప్పాలనుకుంటున్నాడు, ఒక ఆథర్ ఏం చెప్పాలనుకుంటున్నాడు, మనకిచ్చిన పారాగ్రాఫ్ యొక్క మూడ్, ఒక ఆథర్ యొక్క టోన్ ఎలా ఉంది, హ్యాపీ మూడా ఆ రైటింగ్ ఆ పాసేజ్ది, సాడ్ మూడా, ఎటువంటి మెసేజ్ని రైటర్ కన్వే చేయాలనుకుంటున్నాడు అనేది మనం తెలుసుకోవాలి. రీడింగ్ బిట్వీన్ ద లైన్స్ అండ్ రీడింగ్ ద లైన్స్, రీడింగ్ బిట్వీన్ ద లైన్స్ అండ్ రీడింగ్ బియాండ్ ద లైన్స్. రీడింగ్ ద లైన్స్ అంటే ఓన్లీ సర్ఫేస్ లెవెల్ మీనింగ్. రీడింగ్ బిట్వీన్ ద లైన్స్ అంటే మనకి ఆ ఇన్ఫరెన్సెస్ చూసుకోవాలి. ఆ పారాగ్రాఫ్నే కాకోకుండా, ఇచ్చిన పారాగ్రాఫ్నే కాకుండా టెక్స్ట్ బుక్లో ఆ ముందు పారాగ్రాఫ్స్ ఏం చెప్తున్నాయి, తర్వాత పారాగ్రాఫ్స్ ఏం చెప్తున్నాయి అనేది మనం చూడాలి. వొకాబులరీ ఎలా ఉంది, దాంట్లో ఎటువంటి ఫిగర్స్ ఆఫ్ స్పీచెస్ ఉన్నాయా, ఫ్రేజల్ వర్బ్స్ ఏమైనా ఉన్నాయా, ఇడియోమేటిక్ ఎక్స్ప్రెషన్స్ ఏమైనా ఉన్నాయా అనేది కూడా మనం చూడాలి. ఆ బ్యాక్గ్రౌండ్ కూడా చూడాలి. ఏ శతాబ్దంలో ఆ యొక్క పారాగ్రాఫ్ రాశారు, ఆ టైం ఏంటి, ఆ టైం స్కేల్ ఏంటి, ఎప్పుడు రాశారు, ఎందుకు రాశారు అనేది కూడా మనల్ని మనం ప్రశ్నించుకుంటూ చదవాలి. ఎవరు రాశారు, ఏ శతాబ్దంలో రాయబడింది, అప్పుడు రాజకీయ సామాజిక పరిస్థితులు ఎట్లా ఉండేవి, ఇవన్నీ కూడా మనం పరిగణలోకి తీసుకుని ఆథర్ యొక్క జీవిత చరిత్ర కూడా మనం ఒకసారి తెలుసుకుని మనం కనుక చదివినట్టయితే ఒక పారాగ్రాఫ్ యొక్క మీనింగ్ మనకి కూలంకుషంగా అర్థమవుతుంది. ఫ్రెండ్స్, ఈ వీడియోలో నేను ఇది చెప్పదలుచుకున్నది ఇదేనమాట. ఇది మెసేజ్ ఏంటది? టేక్ టైమ్ టు రీడ్, ఇట్ ఈస్ ద ఫౌండేషన్ ఆఫ్ విజ్డమ్. ఓకే ఫ్రెండ్స్, మనం నెక్స్ట్ వీడియోలో కలుద్దాం. లైక్ ఇట్, share it and subscribe it. Thank you for watching.